యూకేలో ఇంటర్న్‌షిప్ చేయడం అంటే ఒక డ్రీమ్ అనుకుంటారు అందరూ. అలాంటిది ఈ అమ్మాయికి ఒక కంపెనీ 3 మంత్స్‌లో చుక్కలు చూపించి యూకే లైఫ్ వద్దురా బాబు అనిపించింది. హాయ్ నమస్తే, నా పేరు లోకేష్ రెడ్డి. నేను చెప్పేది ఒక క్లయింట్ రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్. ఒక తెలుగు అమ్మాయి యూకేలో మేనేజ్మెంట్ కోర్స్ చేయడానికి యూకేకొచ్చి 6 మంత్స్‌లో నన్ను కన్సల్ట్ అయింది. అన్న నాకు ఒక మంచి ఇంటర్న్‌షిప్ కావాలి అనంటే, మంచిగా రీసెర్చ్ చేసి, మంచి పే 40-50 అవర్స్ ఆఫ్ వర్క్ పర్ వీక్, తన కోర్స్‌కి రిలేటెడ్ ఇంటర్న్‌షిప్. పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యేది. ఒక 3 మంత్స్ అన్నీ స్మూత్‌గా నడుస్తున్నాయి. ఆల్ ఆఫ్ ది సడన్ ఒకరోజు కాల్ చేసి, "అన్న ఈ ఇంటర్న్‌షిప్ వర్కౌట్ అవ్వట్లేదు. కొంచెం నాకు వేరేది చూడండి" అనంటే, తనతోటి క్లియర్‌గా కూర్చొని మాట్లాడాను. అసలు ఏంటి ప్రాబ్లమ్? ఎక్కడ ఉంది? అసలు ఎందుకు తను ఇలా అంటుంది అని. తను చెప్పేటప్పుడు తన గొంతులో ఒక ఫియర్ క్లియర్‌గా అర్థమవుతుంది. చాలా భయపడింది తను. ఇల్లీగల్ డిడక్షన్స్, సాలరీ సరిగ్గా పే చేయకపోవడం, ఎంప్లాయీని కార్నర్ చేయడం. అసలు ఏం అర్థం కాలే కొంతసేపు. దాని తర్వాత నీట్‌గా మాట్లాడితే, యెస్, అక్కడ రియల్ ప్రాబ్లమ్ ఉంది అని చెప్పేసి తెలిసి, దాని తర్వాత ఏ క్యాస్‌లో కేస్ రిజిస్టర్ చేసి, ఎంప్లాయ్‌మెంట్ ట్రిబ్యునల్ కోర్ట్‌లో ఫైట్ చేసి, లీగల్ రూట్‌లో ఆ అమ్మాయికి న్యాయం చేసేటట్టు ఫైట్ చేశాను. అసలు ఈ ఫైట్‌లో తను గెలిచిందా? లేకపోతే కంపెనీ లీగల్ టీమ్ వంకర బుద్ధి చూపిచ్చిందా? అసలు తనకి సెటిల్‌మెంట్ ఎలా వచ్చింది? అపాలజీ లెటర్ ఇచ్చారా? ఇవ్వలేదా? ఇవన్నీ తెలుసుకోవడానికి రీల్ సేవ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ రీలు, మీరు గనక యూకేలో ఇంటర్న్‌షిప్ చేస్తే మీకు ఒక మంచి హెల్ప్ అవుతుంది. మనం ఎలా ఫైట్ చేయాలి ఎవరితోటి? మనకి యూకేలో ఉన్న రిసోర్సెస్‌ని ఎలా మనం యూజ్ చేసుకోవాలి అనేది. థాంక్ యూ. సీ యూ ఇన్ నెక్స్ట్ రీల్.